జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చింది ఇంతకు ఏంది ఆ ఆలోచన వల్ల మన దేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మన దేశానికి మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ కు మధ్య చాలా సారూప్యతలు అయితే ఉన్నాయి మనలాగానే ఇజ్రాయెల్ కూడా ఒక సెక్యులర్ దేశం ఏమే మన దేశంలో పాత లెక్కల ప్రకారం బాగా గుర్తుపెట్టుకోండి పాత లెక్కల ప్రకారం 15% ముస్లింలు ఉన్నట్టే ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం 18% మంది అరబ్ ముస్లింలు ఉన్నారు ఓకేనా మన దేశం చుట్టూరా కూడా ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ చైనా వంటి శత్రు దేశాలు ఎలాగైతే ఉన్నాయో ఇజ్రాయెల్ చుట్టూరా కూడా ఈ 5 శత్రు దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్కు తీవ్రవాద ముప్పు ఉన్నట్టే మన దేశానికి కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల ముప్పు అయితే ఉండాలి అవునా కాదా అంటే ఇజ్రాయెల్ భారత్ రెండు దేశాలు కూడా ఇస్లామిక్ తీవ్రవాదం మూలంగా నష్టపోయినటువంటి దేశాలే తరచుగా ఈ రెండు దేశాలలో తీవ్రవాద దాడులు జరుగుతూనే ఉంటాయి ఎంతమంది భద్రతా దళాలను మోహరించినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ రెండు దేశాలలో తరచుగా తీవ్రవాద ఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి వీటి మూలంగా అటు ఇజ్రాయెల్లోనూ ఇటు భారతదేశంలోనూ వందలాది మంది అమాయక పౌరులు అయితే మరణిస్తారు వందలాది మంది కాదు చెప్పాలంటే వేలాది మంది దీనితో ఈ తీవ్రవాదానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చింది అదే మిత్ర దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేయడం కూటమిని ఏర్పాటు చేస్తారు సరే మరి ఈ ఉగ్రవాదం ఎట్లా అంతమవుతుందని చెప్పి మీరు అనుకుంటారా చూడండి ఇంకా ఉండదు మ్యాటర్ చెప్తా అంటే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం మూలంగా ఏ దేశాలైతే ఇబ్బందులు పడుతున్నాయో ఆ దేశాలన్నింటినీ కలుపుతూ ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేస్తారు ఈ కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత ఇక అన్ని రకాల ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను డిఫెన్స్ లాజిస్టిక్స్ను రక్షణ పరికరాలను డిఫెన్స్ ఎక్విప్మెంట్లను సమకూర్చుకొని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల మీద దాడులు చేస్తారు చెప్పాలంటే విరుచుకు పడతారు అలాగా ఈ కూటమి ఉన్నటువంటి ప్రతి దేశంలోని తీవ్రవాదులకు తీవ్రవాద సంస్థలను తీవ్రవాద స్థావరాలను తీవ్రవాద అనుబంధ సంస్థలపైన దాడులు నిర్వహిస్తారనమాట అర్థమవుతుందా ఈ విధంగా ఒక సంవత్సరం పాటు పూర్తిగా తీవ్రవాదులను మట్టుబెట్టడానికే ఉపయోగిస్తారు ఇందుకోసం కూటమిలోని అన్ని దేశాలలోని సైనికులతో ఒక బలమైనటువంటి టీంను తయారు చేస్తారు ఇక ఆ టీం మొత్తం కూడా నిరంతరం ఈ తీవ్రవాదులపైన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తూ ఉంటుంది ఈ ఆలోచనను ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు తెర మీదకి తీసుకొచ్చాడు అంతేకాకుండా ఈ కూటమిని అమలులోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొదటగా భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షునిగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నారు కాబట్టి ఈ కూటమికి ఇబ్బందులు కూడా తలెత్తవు అంతేకాకుండా అమెరికా సహకారం కూడా ఉంటుంది అవునా కాదా ఇక ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించి అప్పుడే ఇజ్రాయెల్ ప్రయత్నాలు కూడా ప్రారంభించేసింది ఇందుకు మన మోడీ ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది ఎందుకంటే మొన్న కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు దాడి చేసే ముందు నెల రోజుల క్రితం హమాస్ తీవ్రవాదులతోనూ ఐసిస్ తీవ్రవాదులతోనూ పాకిస్తాన్ అయితే సంప్రదించిందంట గత ఫిబ్రవరి నెలలో ఈ హమాస్ తీవ్రవాదులను అలాగే ఐసిస్ తీవ్రవాదులను పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి తీసుకొచ్చి అక్కడ పెహల్గాం దాడికి కుట్ర పన్నారు అంటే పాకిస్తాను మన భారతదేశంలో తీవ్రవాద ఘటనలు నిర్వహించడానికి విదేశీ తీవ్రవాద సంస్థల సాయం తీసుకుంటుంది అంతేకాకుండా ఈ తీవ్రవాద ఘటనలకు భారత్లోని కొన్ని శక్తులు కూడా సాయం చేస్తా ఉన్నట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి మొసాద్ కనిపెట్టి ఈ విషయాన్ని భారత్కి అయితే తెలియజేసింది దీంతో భారత్ కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల మూలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి దేశాలతో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతుంది ఇక ఏం జరగబోతుంది అనేది మరికొన్ని రోజులు చూడాలా అది విషయం అయితే మొత్తానికి ఇజ్రాయెల్ అయితే ఒక అద్భుతమైన ఆలోచన చేసింది ఇదే కనుక జరిగితే మనకు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది పేడపోయినట్టు పోతుంది అదే విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్